ఈ వారం నేను ఇంకో 2 సినిమాలు చూసాను భయ్య. 'ఇరుముడి' సినిమా కాకుండా. ఒకటేమో తెలుగు సినిమా ప్రాపర్ హైదరాబాదీ బస్తీలో సెటప్ అయిన సింక్ సౌండ్ తో తీసిన మూవీ విత్ న్యూ కమర్స్, దట్ ఈస్ అమీర్ లోగ్. అండ్ ఇంకోటి ఒక మలయాళం మూవీ, నివిన్ పాలీ ఇంకా మమితా బైజు గారు నటించారు. పేరు బెత్లెహామ్ కుటుంబ యూనిట్, BKU. సో ఈ వీడియోలో నేను ఈ 2 మూవీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను, 2 in 1. ఫస్ట్ అమీర్ లోగ్ సినిమా రివ్యూ వస్తుంది భయ్య, దాని తర్వాత బెత్లెహామ్ కుటుంబ యూనిట్ BKU సినిమా రివ్యూ వస్తుంది, చూసేయండి. హాయ్ గైస్, అమీర్ లోగ్ సినిమా చూస్తాను భయ్య. దిస్ ఇస్ అ ప్రాపర్ హైదరాబాదీ మూవీ. దీంట్లో ఉర్దూ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ ఇండిపెండెంట్లీ మేడ్ మూవీ భయ్య. స్టోరీ టెల్లింగ్ కూడా అలానే ఉంటుంది, చాలా యూనిక్ గా ఉంటుంది. సింక్ సౌండ్ వాడారు ఈ సినిమాలో. అండ్ సినిమా మొత్తం హైదరాబాద్ లోనే సెటప్ అయి ఉంది, టోలీ చౌకీ ఏరియాలో. ఇది ఒక ప్రాపర్ బస్తీ మూవీ భయ్య. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ, వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ సినిమాలో చూపించారనడం కంటే డాక్యుమెంట్ చేశారని చెప్తాను భయ్య. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా ఉంది మూవీ. ఇలాంటి సినిమాలు అందరికీ ఎక్కువ భయ్య, అందరికీ ఎక్కాలని తీసినట్టు కూడా అనిపించదు నాకు. ఒక ప్యాషన్ తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చేయాలి అన్నట్టు తీసినట్టు ఉంటుంది. ఈ సినిమాని నేను ప్రమోట్ చేశాను భయ్య. ఐ డిడ్ కపుల్ ఆఫ్ వీడియోస్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పాను. ఐ లైక్ ప్రమోటింగ్ స్మాల్ ఫిల్మ్స్, ఎందుకంటే నా వల్ల కొంతమంది కన్నా తెలుస్తుంది సినిమా ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్ రాబోతుంది అని. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఐ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. ప్రమోట్ చేసినంత మాత్రం నేను మంచి రివ్యూ ఇస్తానని కాదు. నా రివ్యూస్ మీకు చూస్తే తెలుస్తుంది. పెద్ద డిస్క్లైమర్ ఏంటంటే భయ్య, ఈ సినిమా అందరికీ ఎక్కదు భయ్య. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీశారు ఈ సినిమాని. నేను PVR ఐకాన్ లో ఈ మూవీ చూసాను భయ్య. ఒక 30 to 40 minutes తర్వాత ఒక 4-5 వాకౌట్ చేస్తారు. ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళది, అసలు ఈ సినిమా హిందీలో ఉంది, ఉర్దూలో ఉంది, మధ్య మధ్యలో తెలుగు వినిపిస్తుంది ఏంటి అని. దే క్రిప్డ్ అబౌట్ ఇట్ అండ్ వాక్డ్ అవుట్. ఏదన్నా మీరు సినిమా చూసే ముందు సినిమా గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. అసలు ట్రైలర్ ఏంటి, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూవీ. అలా ర్యాండమ్లీ ఏదో సినిమా చూద్దాం అని వస్తే ఇలానే అవుతుంది. బట్ నేను సినిమా త్రూ అవుట్ కూర్చున్నాను భయ్య, రోలింగ్ టైటిల్స్ వరకు. నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ సినిమాతో బేసికలీ లైక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సినిమాని ఆనెస్ట్ గా తీస్తే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీద్దాం అనుకున్న వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. అండ్ ఐ రెస్పెక్ట్ సచ్ ఫిల్మ్ మేకర్స్. అమీర్ లోగ్ కూడా అలాంటి కోవకు చెందిన మూవీ. అసలు ఈ సినిమాకి అమీర్ లోగ్ అని టైటిల్ ఎందుకు పెట్టారో మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇప్పుడు చూడకపోయినా OTT లో వచ్చినప్పుడు చూడండి భయ్య. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు డెబ్యూటెంట్స్. అండ్ మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు, వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు భయ్య. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది అండ్ చాలా నేచురల్ గా ఉన్నాయి వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్స్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. బట్ ఆయన ఒక యూనిక్ వాయిస్ అండ్ యూనిక్ ఫిల్మ్ మేకింగ్ బాగా చేశారు ఆయన, డెబ్యూ ఫిల్మ్ అయినా. అండ్ ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో స్మరణ్ సాయి గారి మ్యూజిక్. 3-4 సాంగ్లు బాగున్నాయి భయ్య. ఒక సాడ్ సాంగ్, అది నాకు బాగా నచ్చింది. అండ్ రాహుల్ సిప్లిగంజ్ గారు ఒక పాట పాడారు, సెలబ్రేషన్ సాంగ్, అది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. ఒక బ్రీజీ స్లో మూవీ చూద్దాం అనుకుంటే, మీకు చాలా ఓపిక ఉంటే, హైదరాబాద్ హిందీ ఉన్నా పర్లేదు, తెలుగు ఉన్నా పర్లేదు, ఒక మిక్స్ ఆఫ్ బోత్ లాంగ్వేజ్ ఉన్నా పర్లేదు అంటే వెళ్ళి సినిమా చూడండి భయ్య. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక టిపికల్ సినిమా లాగా అయితే ఉండదు భయ్య ఇది. అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ని అప్రిషియేట్ చేసే జనాలు అయితే మీరు చూడండి. రియలిస్టిక్ సినిమా, స్లో సినిమాలు మీకు నచ్చకపోతే కైండ్లీ అవాయిడ్ ఇట్. అసలు థియేటర్ వైపు కూడా వెళ్ళకండి. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ అమీర్ లోగ్ మూవీ భయ్య. నేను చూశాను కాబట్టి నా ఆనెస్ట్ ఒపీనియన్ ఇవ్వాలి కాబట్టి ఈ సినిమా రివ్యూ చేస్తాను. ఇలాంటి సినిమాలు నేను రేట్ చేయాలనుకోను భయ్య, టమాటోస్ ఇవ్వాలనుకోను. ఎందుకంటే దీస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. ఇలాంటి సినిమాల ఉద్దేశం వేరే. అంతే అబౌట్ అమీర్ లోగ్ మూవీ. ఇప్పుడు బెత్లెహామ్ కుటుంబ యూనిట్ సినిమా ఎలా అనిపించిందో చెప్తాను భయ్య. బెత్లెహామ్ కుటుంబ యూనిట్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ప్రేమలు సినిమా డైరెక్టర్ భయ్య. దీంట్లో యాక్టర్స్ కూడా ప్రేమలులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ JK, జస్ట్ కిడింగ్ ఆయన ఉన్నాడు. ప్రేమలులో హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన ఉన్నాడు. మమితా బైజు ఉంది. కొత్తగా యాడ్ అయింది ఎవరంటే నివిన్ పాలీ. కపుల్ ఆఫ్ వీక్స్ అగో మనం ఒక సినిమా చూసాం కదా తెలుగులో, విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య గారు ఇంకా మమితా బైజు గారు దాంట్లో హీరోయిన్స్. దాంట్లో ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు లవ్ లో పడడం, పెళ్లి చేసుకోవడం, దాని గురించి కదా సినిమా. ఈ సినిమా కూడా అంతే భయ్య. కొంతమంది అడుగుతున్నారు, నీకు మలయాళం వచ్చా భయ్యా అని. సబ్ టైటిల్స్ ఉంటాయి కదా బ్రో. ఎప్పటి నుంచో మనం సబ్ టైటిల్స్ చూసి సినిమాలు చూస్తున్నాం కదా, మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతారేంటి? సో నేను చూసిన థియేటర్ లో సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఐ లైక్ టు వాచ్ మూవీస్ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్. డబ్డ్ వర్షన్ కంటే నేటివ్ లాంగ్వేజ్ లో వచ్చిన మూవీస్ నేను చూడడానికి ఇష్టపడతాను. సబ్ టైటిల్స్ తో ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు సినిమా ఎలా అనిపించింది అంటే భయ్య, చాలా నేచురల్ గా ఉంది భయ్య సినిమా. మలయాళం మూవీస్ చూస్తున్న ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, కేరళని అంత కొత్తగా ఎలా చూపించగలుగుతున్నారు సినిమా టు సినిమా అని ఆశ్చర్యపోతుంటారు నేను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ సినిమాలో లొకేషన్స్, చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ బై నివిన్ పోలీ అండ్ మమితా బైజు సూపర్ గా ఉంది. దిస్ మూవీ డీల్స్ విత్ లవ్ స్టోరీ బిట్వీన్ ఏ యంగర్ అమ్మాయి అండ్ ఓల్డ్ అబ్బాయి. ఇద్దరి మధ్యలో 12 to 13 years గ్యాప్ ఉంటుంది. ఇది చాలా ఫన్ వే లో డీల్ చేశారు భయ్య. బట్ కొన్ని అన్నెసెసరీ ట్రాక్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో. అండ్ అఫ్ కోర్స్ మలయాళం సినిమా కాబట్టి చాలా స్లోగా ఉంటుంది ఫిల్మ్. అప్రాక్సిమేట్లీ 145 minutes మూవీ భయ్య ఇది. బట్ ఇట్ ఫెల్ట్ 3 hours. ఈ సినిమాకి ఇంకా విశ్వనాథ్ అండ్ సన్స్ కి సిమిలారిటీ ఉంటుందని చెప్పాను కదా. ఇద్దరు మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లవ్ లో పడతారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సో వీ కెన్ డ్రా ప్యారలల్స్. సో ఈ సినిమా చూసినప్పుడు ఆ కంపారిజన్ వచ్చింది. కొన్ని సీన్స్ విశ్వనాథ్ అండ్ సన్స్ గుర్తు తెచ్చేలా ఉన్నాయి. బట్ అదంతా పక్కన పెడితే ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ భయ్య.
ఇదొక సీరియస్ సబ్జెక్టే, బట్ చాలా ఫన్ వేలో డీల్ చేశారు. ప్రేమలో సినిమా డైరెక్టర్ కదా, ఆ సినిమా కూడా ఫన్ మోడ్ లో వెళ్ళిపోతుంటుంది. కొన్ని ట్రాన్సిషన్స్, మ్యాచ్ కట్స్ బాగున్నాయి, టెక్నికలీ బాగుంది. ఈ సినిమాలో చాలా ప్లేసెస్ లో నవ్వుకున్నాను భయ్య నేను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.96 టమాటోస్ భయ్య. ఈ సినిమా తెలుగులో లేదు, మలయాళంలోనే ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి డబ్డ్ ఇన్ తెలుగు. మరి ఓటీటీలో వచ్చాక తెలుగు డబ్బింగ్ ఉండొచ్చేమో. మీరు చూద్దాం అనుకుంటే ఈ సినిమాని థియేటర్ లో సబ్ టైటిల్స్ ఉంటాయి ఇంగ్లీష్, చూసేయండి భయ్య. అండ్ ఆల్రెడీ మీరు ఈ 2 సినిమాలు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు.